అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు విజయ్ రఘురంజిత్. మావాడు మళ్ళీ వచ్చాడు, కానీ ఈసారి కొంచెం వింతగా విచిత్రంగా వచ్చాడు. మనం కూడా వింతగా విచిత్రంగా వీలైనంత త్వరగా ఈ వీడియో కన్క్లూడ్ చేసే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మన డిపార్ట్మెంట్ కాదు, దానికి ఆన్సర్ ఇవ్వాల్సిన టీడీపీ, మనం కాదు. కాకపోతే మన మీద విమర్శ వచ్చింది కాబట్టి మనం మాట్లాడాలి. లెట్స్ టైం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కూటమి ప్రభుత్వం ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చింది. కూటమి ప్రభుత్వం, జనసేన పార్టీ కాదు, గుర్తుపెట్టుకోవాలి. చెప్పరా గిఫ్ట్ అంటే మద్యపానం రేట్లని పెంచింది. ఓకే, మద్యపానం రేట్లను పెంచింది. అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఒక జీవో రిలీజ్ చేశారు. జీవో ఎంఎస్ నెంబర్ 42 డేటెడ్ 10/2/2025. అగైన్ జీవో ఎంఎస్ నెంబర్ 42 డేటెడ్ 10/2/2025. ఓకే, ఈడు జీవో మొత్తం చదివి వినిపిస్తాడు. ఆఫ్ కోర్స్ అది మద్యం రేట్లు పెంచారు, అది మనం ఆన్సర్ ఇవ్వాల్సింది కాదు, టీడీపీ. నెక్స్ట్ మాట్లాడదాం. నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొండజల పవన్ కళ్యాణ్ గారి వీడియో చూసావు? ఆ వీడియో అద్భుతమైన వీడియో, అప్పట్లో బాగా వైరల్ అయింది. అవ్వాలే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మామూలుగా ఎగురుతాంగా మనం ఇష్టం వచ్చినట్టు, ఇప్పుడు అంతా ఎగురుతాం. ప్రశ్న దీంట్లో పెద్ద కాంప్రమైజ్ ఏమి ఉండదు. అప్పటికి ఇప్పటికీ మాకు అధికారం వస్తే తగ్గడం, అధికారం లేకపోతే ఎగరడం అన్నది మాకు రాదు. 10 ఏళ్ళు ఎలా ఉన్నాము, ఇప్పుడు అంతే ఉన్నాం. ఓకేనా? చెప్పు. ఖచ్చితంగా చూద్దాం, డెఫినెట్గా. బాబాయ్ నేను చేసుకోవాలి గట్టి ఈరోజు. చెప్పు. ఏ పాప ఏంటి చీకట్లో పాపలు పెట్టుకుని ఏం చేస్తున్నారు అని అట్లా అనకూడదు, మళ్ళీ స్ట్రైక్లు వేస్తారు. చెప్పు. రేట్లు పెంచిన దాని గురించి చెప్తున్నారు. రేట్లు పెంచిన దాని గురించి ఉంటే 160 రూపాయల దాకా చేశారని చెప్తున్నారు. అయితే దీని మీద మా వివరణ జగన్ భలే. అంటే నాకు ప్రశ్నలో నచ్చేది ఏంటంటే, నేను జగన్ని జరిగినప్పుడు నేను క్వశ్చన్ చేశా అని చెప్పుకుంటాడు, కానీ జగన్ని నువ్వు క్వశ్చన్ చేసావు. ఎలా చేసావు? అరుగు మీద మాట్లాడే ఎవరైనా ఇద్దరు తాతలు మాట్లాడదు అలా మాట్లాడు. పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చేసరికి నువ్వు దారుణంగా తిట్టడం మొదలుపెట్టావు. తిట్టడం అంటే పవన్ కళ్యాణ్ నువ్వు అబ్యూజ్ చేస్తున్నావు. నువ్వు యువర్ అబ్యూజర్. నేను చెప్పాలనుకుంటున్నాను, నువ్వు అబ్యూజ్ చేస్తున్నావు. నేను దయ్యాన్ని వెంటబడుతున్నప్పుడు, మనం కూడా దయ్యం అయిపోయినప్పుడు దయ్యమరుపులు అరుస్తున్నాను కాబట్టి నేను కూడా నిన్ను అబ్యూజ్ చేయకుండా కొంచెం హార్ష్గా మాట్లాడాల్సి వస్తుంది. చెప్పు. నువ్వు అసలు జగన్ని నువ్వు బాబోయ్ ఎంత మెల్లగా మర్యాదగా, ఎందుకంటే దొప్ప చేస్తాడు కదా. నేను నిన్న ట్విట్టర్లో ఒకటి వీడియో పెట్టాను. ఆయన ఎవరైనా ఘర్షణ మీడియా బీవీఆర్ గారిని ఆ హింస పెట్టినట్టు నిన్న తొక్క తీసేవాడు. జగన్ మీద నువ్వు అట్లాంటి వీడియోలు చేస్తుంటే చేయాల్సింది. మై తాత పవర్ స్టార్ అని చేసావు కదా, మై తాత ఖైదీ నెంబర్ 6093 కూడా చేయాల్సింది. దొక్క లీడ్ చేసేవాడు నీది. చెప్పు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మద్యం రేట్లు పెంచినందుకు మద్యం రేట్లు పెంచడమే కాదు. రే ప్రశ్న ఆగరా. చెప్పు. కొంత నాటు సారా అంటే కల్తీ సారా తాగడం, తాగి చనిపోయిన తర్వాత వీడియో చేసావు. అరే బాబోయ్, ఈడు అసలు ఈడు న్యూట్రల్ గా ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఈడు ఒక జర్నలిస్ట్, పెద్ద మేధావి బ్యూరోక్రాట్ నేను అని ఈడు ప్రొజెక్ట్ చేసుకోవడానికి. బాబోయ్ చెప్పు. చాలా గట్టిగా విమర్శించాను జగన్మోహన్ రెడ్డి. గట్టిగా విమర్శించాడంటే అయ్యో రామా, ఏట్రా వీడు ఇలా తయారయ్యాడు. సరే చెప్పు. జెండా కూలి అనేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు. అంటే జెండా కూలి అంటే వైఎస్ఆర్ ఫ్యాన్ అంటే నాకు తెలియక అడుగుతున్నా. అంటే జెండా కూలి అంటే మన రాష్ట్రానికి ఫస్ట్ జెండాలు మోస్తుంది ఆయనే కదా, 2004లో మనందరికీ తెలుసది. నేను ఆయన అనుకున్నా జెండా కూలి వైఎస్ఆర్ ఫ్యాన్. అప్పుడు నాకు తెలియదు. చెప్పు. జెండా కూలీలు అనమాట. అయితే సరే, ఈయన ఏదైతే కళ్యాణ్ గారు చెప్తున్నారో, అభిమాన ఉప ముఖ్యమంత్రి కొండజల పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారో ఆ విషయం మీద మేము కూడా విమర్శించాం అప్పుడు ప్రభుత్వాన్ని. మాటికి ఏంది ఇది ప్రశ్న? నేను విమర్శించలేదు, నువ్వు విమర్శించలా. నువ్వు ఒక వీడియో చేసావు, విమర్శించడం వేరు. ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాను, 33 నిమిషాలు ఉంటుంది వీడియో, వెళ్ళి చూసుకో. నేను పథకాల మీద కూడా విమర్శించా. నాకు ఫ్రీబీస్ నచ్చవు.
వెల్ఫేర్ స్కీమ్స్ కింద ఫ్రీబీస్, వెల్ఫేర్ వేరు, సోషల్ ఎకనామిక్ డెవలప్మెంట్ అది నేను దాని గురించి నేను మాట్లాడను. ఫ్రీబీస్ వేరు. ఫ్రీబీస్ మీద నేను విమర్శించా. అంబటి రాంబాబు గారిని నేను విమర్శించా ఎలక్షన్స్ ముందు. అనిల్ బోరగడ్డ కౌంటర్ ఇచ్చా. అది విమర్శించడం. అది ఇది కాదు నువ్వు చేసేది. విమర్శ కాదు నీది. నువ్వేంటంటే చాలా న్యూట్రల్గా ఉంటూ అసలు మనోభావాలు ఎవరివి దెబ్బతినకుండా, జగన్మోహన్ రెడ్డి గారిని అసలు ఎక్కడ తిట్టకుండా పవన్ కళ్యాణ్ గారు తిడుతుంటారు చూసావా అలా. ఎందుకంటే అక్కడ ఇంటర్నల్ డెమోక్రసీ ఉండదు, నువ్వు క్వశ్చన్ చేయడానికి ఉండదు. ఇప్పుడు జనసేన కాబట్టి నీ ప్రశ్నకి సమాధానం ఇస్తున్నాను నేను. అదే మాది వేరే పార్టీ అయి ఉంటే నీ మీద కేసులు పెట్టేవాళ్ళం కదా. మేము నిన్ను నీ భావ ప్రకటన స్వేచ్ఛని గౌరవిస్తున్నాం కాబట్టి ఈ బొమ్మలాట్లన్నీ. ఇప్పుడు ఓవర్ యాక్షన్ మొదలైంది. ఎందుకు చాలా బాధ కలిగిస్తుంది. ఇదివరకు మద్యం 60 రూపాయలు ఉండే జగన్ 60 రూపాయల మద్యాన్ని 160 రూపాయలుగా పెంచి మద్యపాన ప్రియుల కడుపు కొట్టావు జగన్, కొట్టావు. చూసారా చూసారా ఈ యాక్టింగ్ కళ్యాణ్ గారు ఈ పర్ఫార్మెన్స్ మీరు సినిమాలో ఎందుకు చేయరు? ఆ సినిమాల్లో కాదు, అది యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కాదు. ప్రజలని మాట్లాడడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఉంటుంది. ఇప్పుడు జగన్ అన్నాడు కదా మామూలుగా, అంటే ఆయన ఎక్కిరించినాడు కదా, తప్పుగా అనుకోకండి. చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. నారా లోకేష్ గారు ఇప్పుడు కొత్తగా ఆయన అలవాటు చేసుకున్నారు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు పెద్ద బ్యూరోక్రాట్ లాగా, పెద్ద పోటుగాడు లాగా, దీని అమ్మ పింగళి దశరథన్ గారి స్టూడెంట్ కింద నువ్వు మాట్లాడుతుంటావు కదా, అంత మేధావిరా నన్ను కొట్టినోడు లేని అన్నట్టు. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాడీ లాంగ్వేజ్. ఇప్పుడు నీకు పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ అనిపించినప్పుడు నాకు నీది అలాగే అనిపిస్తుంది. దాన్ని పర్స్పెక్టివ్ అంటారు, చూసే విధానం. ఓకేనా? పెద్ద సబ్జెక్ట్ కాదు అది. ఓకేనా? చెప్పు. భలే నడుస్తున్నాడు రైడు. చెప్పు తీసుకుని కొట్టే వాళ్ళకి ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. ప్రశ్న, ఎక్సైజ్ మినిస్టర్ ఎవడరా రాష్ట్రంలో? ఇది నాకు ఎంత కామెడీ ఉంటుందంటే ప్రశ్నగాడి విషయంలో. ఇప్పుడు ఎవరు ఎక్సైజ్ మినిస్టర్? ఎవరు? కొల్లు రవీంద్ర గారు ఎక్సైజ్ మినిస్టర్. ఆ తమ్నైల్లో కానీ వీడియోలో కానీ వీడెక్కడ వాళ్ళ పేర్లు కూడా చెప్పడు, మెన్షన్ కూడా చేయడు, మినిమం మెన్షన్ కూడా చేయడు. అంటే దీనికి కౌంటరే బొక్క, అందుకనే సింపుల్గా తెలిచేస్తున్నా. ఎక్కడా కూడా ఎక్సైజ్ మినిస్టర్ పేరు చెప్పడు, కొల్లు రవీంద్ర గారి పేరు చెప్పడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పడు. పవన్ కళ్యాణ్ గురించి ఎందుకు చెప్తున్నాడు? మీకు అర్థమవుతుందా? అంటే ప్రజానీకం కూడా ఆలోచించాలి. ఇది టార్గెట్ కాకుండా ఇంకేమంటారు? దీన్ని టార్గెట్ చేయడం కాకుండా కొత్త పదం ఏమన్నా చెప్పండి, నేను ఏంట టార్గెట్ చేయడం కదా ఇది. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి వీడి బతికెట్టి ప్రశ్న, నీకు ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్న ప్రశ్న. నీ బతికెట్టి సివిల్ సప్లైస్ కానీ, టూరిజం సినిమాటోగ్రఫీ కానీ, అటవీ శాఖ, పర్యావరణ శాఖ, పంచాయతీరాజ్ డెవలప్మెంట్, రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి నువ్వు క్వశ్చన్ చేస్తే పవన్ కళ్యాణ్ని, ఎస్ తప్పకుండా దానికి చాలా హుందాగా విత్ డేటా ఆన్సర్ ఇస్తా. నువ్వు క్వశ్చన్ చేయలేవు, నీకంత దమ్ము లేదురా రే చెప్తాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తప్పు చేయనివారు కదా ఆయన అండర్లో ఉన్న పోర్ట్ఫోలియోస్ని. ఎవరైనా ఈడు నిజంగా హేటెడ్తో సచ్చేలా ఉన్నాడు రా. మరి ఎవరైనా ముఖ్యమంత్రిని కదరా క్వశ్చన్ చేస్తారు రాష్ట్రంలో ఏదైనా జరిగితే. జీవో పెట్టుకుని డిప్యూటీ దగ్గరకు వస్తాడు. వీడు ఏంట్రా వీడు? ఒరే రాజ్యాంగబద్ధమైన పదవి కాదన్న విషయం తెలుసా జర్నలిస్ట్ నువ్వు? ఇది హేట్రెడ్తో అని నాకు ఇది కౌంటర్ చేయడం కూడా ఇబ్బందిగా ఉంది. ఎక్సైజ్కి పవన్ కళ్యాణ్ గారికి ఏంటి సంబంధం? ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆయన తీసుకున్న కాన్స్టిట్యుయెన్సీ, ఆయన తీసుకున్న శాఖల గురించి మాట్లాడాలి కదా. దమ్ముందా కంటెంట్ మాట్లాడడానికి? నేను మాట్లాడే దాని కౌంటర్ పోనీ రా, నువ్వు ఇవ్వకు. నీకు చెంచాగలు ఉంటారు కదా, దాని మీద ఏదైనా కమెంట్ పెట్టించు చూస్తావు. దమ్ముంటే పెట్టించరా, నేను పెట్టాను కాబట్టి కార్డ్స్లో పెట్టేస్తుంది. నేను పిఠాపురానికి సంబంధించి 6 నెలల్లో ఏం చేశారని చెప్పా. పంచాయతీరాజ్ శాఖ మీద దీని అమ్మ పెద్ద ప్లేలిస్ట్ ఉంది, చూసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారో మొత్తం చెప్తున్నాను నేను. మరి దాని మీద వీడియోలు చేయొచ్చు కదా. ప్రశ్న ఇదేంటిది? ఎక్సైజ్ మినిస్టరా? ఓ పని చేయి, రేపు
పక్కన పాకిస్తాన్లో వాళ్ళు అక్కడ నీకు టికెట్ రేట్లు పెంచేశారు అనుకో, సినిమా టికెట్ రేట్లు, పాకిస్తాన్ టికెట్ రేట్లు పెంచేశారు, ఎక్కడ పవన్ అనరా వీడియో పెట్టి ఒకటి. ఏందిరా నీ బాధ ఏందిరా, నాకు అర్థం కాక అడుగుతుందా. మరి ప్రజల్ని నేను గమనించమని కోరుకుంటున్నా. ఎక్సైజ్ మినిస్టరా పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి, పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ పర్యావరణ శాఖ మంత్రి, పవన్ కళ్యాణ్ గారు రూరల్ డెవలప్మెంట్ మంత్రి. పోనీ ఆయన పార్టీ తీసుకున్న పోర్ట్ఫోలియోస్ ఉందా? పోనీ అందులో సివిల్ సప్లైస్ ఉందా? లేదు. ఇదేది ఇది డిపార్ట్మెంట్ ఇది టూరిజం, సినిమాటోగ్రఫీ అండ్ టూరిజం, అది ఉందా? లేదు. సంబంధం లేకుండా అన్నిట్లో నువ్వు దూర్చు పవన్ కళ్యాణ్ని. నువ్వు నువ్వు చెయ్యికి ఇట్లా చాలా ఫన్నీగా ఉంటుంది ప్రశ్న. నువ్వేమన్నా అనుకో, అంటే నీ కింద నలుగురు పేటిఎం కూలీలు వచ్చి, పేటిఎం గాళ్ళు వచ్చి నలుగురు అన్న సూపర్ అన్న ఏం ఉండదు. గ్రౌండ్ లెవెల్లో ఇది కామెడీ. ఇప్పుడు నువ్వు చెప్పేది, నువ్వు చూసే వీడియోలని కౌంటర్ చేయడానికి ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఈ వీడియో చూస్తాడుగా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఈ వీడియో చూసినప్పుడు నిన్ను ఫాలో అవుతున్నాడు, ఇరా ఇదిరా నిజం అని చెప్పి వాళ్ళు చూపించరంటావా? నీ బతుకు బస్ స్టాండ్ అయిపోదు అంటావా? పవన్ కళ్యాణ్ మీద కోపం ఎందుకు? కోపం సనాతన ధర్మాన్ని పట్టుకున్నాడు కదా, సనాతన ధర్మాన్ని పట్టుకున్నాడు కదా, హిందూ ధర్మాన్ని రక్షిస్తా అన్నాడు కదా, అందుకు కదా నీ కోపం. మీలాంటి ఊరకొక్కల్ని తరిమి కొట్టే రోజు అతి త్వరలో ఉందిరా. మొన్న ఢిల్లీ ఎలక్షన్స్ కూడా వచ్చాయి ఇండియాకి మద్దతుగానే. వెరీ సూన్, వెరీ సూన్ యాక్చువల్ సెక్యులరిజం అంటే చూస్తాను, చూపిస్తాం. ఓకేనా? దయచేసి వ్యూస్ కోసం వీడియోస్ చేయకు బాబు. ప్రశ్న గారు కరెక్ట్గా లేదు ఇది. అంటే మీ మానసిక పరిస్థితి గురించి మేము డౌట్ పడాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. ఎక్సైజ్ మినిస్టర్కి పవన్ కళ్యాణ్ గారికి ఏంటయ్యా సంబంధం? ముఖ్యమంత్రి, ఎక్సైజ్ మినిస్టర్, రెవెన్యూ వీళ్ళు చూసుకుంటారు కదా, అది పవన్ కళ్యాణ్ గారికి ఏంటి సంబంధం? పంచాయతీరాజ్ శాఖలో జరుగుతున్న లుసుగులు ఇవి అని నువ్వు చెప్పి ఏదైనా ఒక వీడియో పెట్టావా? వీడియో పెడితే కౌంటర్ చేయకుండా నేను ఉంటానా? ఇక దమ్ముంటే వీడియో పెట్టి. ఏ సంబంధం లేని పోర్ట్ఫోలియోస్లో నువ్వు పవన్ కళ్యాణ్ నేర్పిస్తావేంటి? ప్రతిపక్ష పాత్ర పోషించడం, అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు తీసుకున్న పోర్ట్ఫోలియోస్కి న్యాయం చేయడం రెండు ఒకటేనా? ఎవరు నేర్పించాడు నీకు దరిద్ర పెదవా అని తిట్టాలని ఉంటుంది, కానీ తిట్టకూడదు కదా. నువ్వు మర్యాద ఇచ్చావు కళ్యాణ్ గారు అని అన్నావు, పవన్ కళ్యాణ్ గారు. నువ్వు మర్యాద, నేను కూడా నీకు మర్యాద ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎక్కడ దేనికి లింక్ చేస్తావు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన మాటలకి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడాలి. ముఖ్యమంత్రి అనుకో, నువ్వు క్వశ్చన్ చేస్తావు, అర్థం ఉంది, ఆన్సర్ ఇస్తాం. అది జనసేన అండర్లో లేదు, అది తెలుగుదేశంది. నువ్వు వేయాల్సింది చంద్రబాబు నాయుడిని తమ్నైల్లో, కొల్ల రవీంద్ర గారిని చెన్నగేసి దాని పక్కన చంద్రబాబు నాయుడు గారిని వేయాలి, పవన్ కళ్యాణ్ కాదు. నీ ప్రశ్న లోగోలో ఉన్న అగ్గిమంటం నీ గుద్ద కింద పెట్టుకోవడం ఆపేసేయి. ఓకేనా? ఆపేస్తే ఏ పోర్ట్ఫోలియో ఎవరిది కనిపిస్తుంది, ఏ పోర్ట్ఫోలియో ఎవరిది ముఖ్యమంత్రిని క్వశ్చన్ చేయాలా లేదా అన్న ఇంగిత జ్ఞానం వస్తుంది. మాను దరిద్రపు ఆలోచనల నుంచి బయటికి రా. కరెక్ట్ కాదు ఇది ప్రశ్న గారు. ఓకేనా? ఇప్పటికైనా ప్రశ్న లోగోలో ఉన్న మంట నీ గుద్ద కింద పెట్టుకోవడం మానేసి ఐస్ క్యూబులు పెట్టుకుని ఏ శాఖకు సంబంధించిన జీవో ఆ శాఖ మంత్రిని ప్రశ్నించాలని జ్ఞానం నీకు వస్తుందని నేను కోరుకుంటూ, జై జనసేన, జై హింద్.